నగర్ జిల్లా జడ్చర్లలో ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా డివైడర్ ఢీ కొట్టింది ఓ కారు. అయితే కారులో ఉన్నటువంటి బావ మరదలు ఇద్దరు కూడా స్పాట్లోనే మరణించారు. మృతులు బీరం రంజిత్ రెడ్డి అండ్ హారికారెడ్డిగా తెలుస్తోంది. పెద్దలకు పిండ ప్రదానం చేసి వెళ్తుండగా రాజాపూర్ దగ్గర డివైడర్ ఢీ కొట్టారు. వెనక నుంచి వస్తున్నటువంటి మరో కారు పైన రంజిత్ రెడ్డి కారు పడిపోయింది. ఈ ప్రమాదంలో రంజిత్ రెడ్డి కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. మృతులు వనపర్తి జిల్లా వెల్టూరుకు చెందినవారుగా తెలుస్తోంది. నిద్రమత్తు లేదా అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. అయితే రంజిత్ రెడ్డి భార్య 5 నెలల గర్భవతిగా ఉంది, తన ఇంట్లోనే ఉండిపోయింది. ఇటు రంజిత్ రెడ్డి భార్య వాళ్ళ చెల్లెలు హారికారెడ్డి అండ్ రంజిత్ రెడ్డి ఇద్దరు కలిసి పిండ ప్రదానం చేసి తిరుగు ప్రయాణం అవుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్న విజువల్స్లో ఆ కారు చూడండి, పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. పూర్తిగా అసలు అది కార్ అని చెప్పడానికి కూడా ఎటువంటి ఆనవాళ్ళు లేవు, అటువంటి మాదిరిగా మారిపోయింది కార్ అంతా కూడా. సో అతివేగమే ప్రమాదానికి గల ప్రధాన కారణం అన్నట్టుగా తెలుస్తోంది. సో కార్ పై టాప్ మొత్తం కూడా లేచిపోయింది, ఒకవైపు మొత్తం కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది కార్ అంతా. సో ఆ విజువల్ చూస్తూ ఉంటే ఆ ప్రమాదం జరిగినటువంటి ఆ సిచ్యువేషన్లో ఎవరు కూడా బ్రతకలేరు. అటువంటి ఒక డేంజరస్ యాక్సిడెంట్గానే చూడాలి. అయితే రంజిత్ రెడ్డి చాలా వేగంగా వచ్చి ఆ డివైడర్ని ఢీకొనడమే ప్రధానంగా కారణంగా తెలుస్తోంది. రంజిత్ రెడ్డి కారు వెనకాలే వస్తున్నటువంటి మరో కారుపై పడిపోయింది. దీంతో ఆ కారు పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. కారులో ప్రయాణిస్తున్నటువంటి బావ మరదలు ఇద్దరు కూడా, అటు హారికారెడ్డి అండ్ రంజిత్ రెడ్డి ఇద్దరు కూడా స్పాట్లోనే మరణించారు. సో ఇటు రంజిత్ రెడ్డి భార్య 5 నెలల గర్భవతిని కూడా తెలుస్తోంది. సో వీరి వనపర్తి జిల్లా వెల్టూరుకు సంబంధించిన వారుగా తెలుస్తోంది. అయితే నిద్రమత్తు అతివేగమే కారణం. ఇటు తన భార్య 5 నెలల గర్భవతిగా ఉంది కాబట్టి ఇంట్లో ఉంచేశారు. రంజిత్ రెడ్డి భార్యని ఇంట్లోనే ఉంచేసి ఇటు మరదలు మరియు బావ ఇద్దరు కలిసి పిండ ప్రదానం చేసి వస్తూ ఉన్నారు. అటు హారికారెడ్డి తండ్రికి పిండ ప్రదానం చేసి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సో హైవే పైన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. కారులో ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు కూడా స్పాట్లోనే మరణించారు. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, సో ప్రెసెంట్ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇటు రంజిత్ రెడ్డి భార్య ఏం చెప్తోంది? మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంటుంది. ప్రధానంగా అతివేగమే దీనికి కారణం అన్నట్లు కూడా తెలిసింది. అతివేగంగా కారు అటు డివైడర్ ని ఢీకొట్టడంతో అటు స్పాట్ లోనే కారులో ఉన్నటువంటి బావ మరదలు ఇద్దరు కూడా మృతి చెందారు. ఒకవైపు ఇద్దరు కూడా పెద్దలకు పిండ ప్రదానం చేసి రిటర్న్ అవుతున్న సందర్భంలోనే ఇదేంటి ఒకవైపు నిద్రమత్తు అతివేగం వలనే జరిగినట్లు కూడా ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి కెమెరాల ఆధారంగా దీనిపైన దర్యాప్తు చేసి అతి వేగంగా దాదాపు 180 కిలోమీటర్ల వేగంతో వాళ్ళు ప్రయాణిస్తున్నట్టు కూడా తెలిసింది. ఇంకోవైపు ఇందులో మరణించినటువంటి రంజిత్ రెడ్డి భార్యకు 5 నెలల గర్భవతి మొత్తం ఒక్కసారిగా ఇద్దరు కూడా మరణించడంతో అటు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన పెద్ద ఎత్తున అందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ విధంగా పెద్దల కోసం పిండ ప్రదానం కోసం వెళ్ళి వస్తుండగా ఈ విధంగా జరగడంతో ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. దీనిపైన ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఒకసారి శిల్ప మీరు హోల్డ్లో ఉండండి. ఈ ఘటనకు సంబంధించి మనం చూస్తే కనుక హైవే పైన చాలా వేగంగా వచ్చిన కార్ కొంత నిద్రమత్తులో కూడా ఉన్నట్టుగా అర్థమవుతోంది. సో ఆ కార్ డివైడర్ పైకి ఎక్కింది. డివైడర్ పైకి ఎక్కి గాల్లోకి లేచింది. సో గాల్లోకి లేచి అలా కింద పడే సమయానికల్లా వెనకాల వస్తున్న మరో కారు వేగంగా వస్తుండగా ఆ కారుపై పడిపోయింది. అందుకే మీకు ఇంకో విజువల్లో కూడా కనబడుతోంది. వెనకాల వచ్చినటువంటి కియా కార్ పైన ఈ వెహికల్ పడడంతో మరింతగా అంటే ప్రమాదం జరిగింది, బట్ ఆ కారుపై పడడంతో ఆ కారు కూడా పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. ఇక్కడ రైట్ సైడ్ మీరు చూడండి, మొదటి బాక్స్లో కనిపిస్తోంది రంజిత్ రెడ్డి అండ్ హారికారెడ్డిలు ప్రయాణిస్తున్న కార్, ఇది మొదటి కార్. ఇక సెకండ్ విజువల్లో మీరు చూస్తున్నటువంటి ఈ కార్ని ఢీ కొట్టారు అని చూపించే దాంట్లో కనిపిస్తున్నటువంటి ఈ కార్ పైన ఆ మొదటి కారు వచ్చి పడిపోయింది. దీంతో రెండో కారు కూడా పూర్తిగా ధ్వంసమైంది. కానీ అదృష్టవశాత్తు రెండో కారులో ప్రయాణిస్తున్న ఎటువంటి మరణాలు సంభవించలేదు, బట్ కొన్ని తీవ్రంగా గాయాలయ్యాయి. 4 ప్రయాణిస్తున్నారు వెనుక వచ్చేటువంటి కారులో. వారందరూ కూడా చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. కానీ మొదటి కారులో ఏదైతే డివైడర్ని ఢీకొట్టి గాల్లో ఎగిరినటువంటి ఆ కారులోనే ఇటు హారికారెడ్డి అండ్ రంజిత్ రెడ్డి ఇద్దరు ప్రయాణిస్తున్న ఇద్దరు కూడా స్పాట్లోనే మరణించారు. శిల్ప, సో ప్రస్తుతానికి ఈ ఘటన పైన అటు రంజిత్ రెడ్డి సతీమణి ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ తన తండ్రి మరణించారు, తండ్రి మరణానికి సంబంధించిన దాంట్లోనే
పిండ ప్రదానం చేయడానికి వెళ్ళిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్న నేపథ్యంలో ఏం జరిగి ఉంటుంది, తన భార్య రియాక్షన్ ఏంటి, తన భార్య ఎటువంటి ఆవేదనకు గురవుతోంది? రైట్, ఏదేమైనా ఒకే సంఘటనలో అటు భర్త అండ్ చెల్లెలు ఇద్దరు కూడా మరణించడం డెఫినెట్గా ఒక మహిళని ఒంటరిదాన్ని చేసినట్టే. అటు తండ్రి కూడా లేరు, సో తండ్రి కూడా లేరు, ఇటు చెల్లెలు మరణించింది, భర్త మరణించాడు. తీరని శోక సంద్రంలో మునిగిపోయినప్పుడు ఆ కుటుంబం మొత్తం కూడా, ఆ భార్య మొత్తం కూడా గుండెలు పగిలేలా ఏడుస్తోంది. సో రంజిత్ రెడ్డి మరణాన్ని మేము ఊహించలేదు, ఇంత దారుణాధారంగా రెగ్యులర్గా వెళ్తూ వస్తూ ఉంటారు, చాలా వరకు ప్రయాణం చేస్తూనే ఉంటారు, కానీ ఇక్కడ జరిగిన ఈ ఘటన పైన కొంత ఆందోళనకు గురి చేస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కాంటెంట్లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీఓ హెచ్చరిస్తోంది. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి కార్ విజువల్లో చూస్తుంటే కార్ పైకప్పు మొత్తం, కార్ టాప్ మొత్తం కూడా కంప్లీట్గా నుజ్జు అయిపోయింది. కుడి భాగం మొత్తం కూడా అంటే డ్రైవర్ వైపుగా కూర్చున్నటువంటి భాగం, ముందు భాగం మొత్తం కూడా కంప్లీట్గా నుజ్జు అయిపోయింది. ఈ సంఘటన సిచ్యువేషన్లో ఆ కార్ విజువల్ చూస్తే మనకు అర్థమవ్వాలి ఎంతటి భయంకరమైనటువంటి యాక్సిడెంట్ జరిగిందనేది. సో దయచేసి తగు జాగ్రత్తలు తీసుకోండి, స్పీడ్ నియంత్రించండి. రోడ్డు ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఇప్పుడు వచ్చేదంతా కూడా పండగల సీజన్. సో ఇప్పుడు దసరాకు వెళ్ళేవారు కానివ్వండి, లేదంటే ఊర్లకి ఇతరత్ర పనుల నిమిత్తం వెళ్ళేవారు కూడా రయ్యమని చెప్పి ఒక ఎక్కలేని ఎగ్జైట్మెంట్ వస్తూ ఉంటుంది, ఎందుకు అర్థం కాదు రోడ్లు ఎక్కగానే. సో అటువంటి స్పీడ్గా వెళ్ళిపోయి మీ ప్రమాదాన్ని, మీ ప్రాణాన్ని మీరే పోగొట్టుకోకండి, మీ ప్రమాదాన్ని బారిన పడకండి. తగు జాగ్రత్తలు తీసుకోండి. రోడ్డు ఖాళీగా ఉంది కదా అని చెప్పి రయ్యమని ఎక్సిలేటర్ పైన గట్టిగా నొక్కి పెడితే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ట్రావెలింగ్లో కూడా మీరు రాత్రి సమయాల్లో, తెల్లవారుజామున సమయాల్లో అవాయిడ్ చేయండి. నిద్రమత్తులో ఉండడం కూడా ప్రమాదానికి అతిపెద్ద కారణంగా తెలుస్తోంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్, తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. రైట్, మరోవైపుగా ఇక్కడ సీట్ బెల్ట్ కూడా ధరించలేదు అన్నట్టు తెలుస్తోంది. బికాస్ ఎలా మనకు అర్థమవుతుంది సీట్ బెల్ట్ గురించి అంటే అక్కడ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వలేదు. మీరు గమనించండి, సీట్ బెల్ట్ అనేది తప్పనిసరి. చాలా మంది సిటీలో కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ పైన, హైవేల పైన సీట్ బెల్ట్ ధరించడం లేదు. కార్ అలారమ్స్ మోగుతున్నా వదిలేస్తున్నారు. సీట్ బెల్ట్ అనేది ఎందుకో మరి అంత డిస్కంఫర్ట్గా ఉంటుంది, అర్థం కావడం లేదు. సీట్ బెల్ట్ ధరించడం కారణంగా మీరు ఎంతటి ప్రమాదమైనా సరే ఎయిర్ బ్యాగ్స్ వల్ల మీరు కొంత చిన్న గాయాలతో బయటపడగలుగుతారు. సీట్ బెల్ట్ ధరించలేదు అని అంటే డెఫినెట్గా ప్రమాదంలో 100% తప్పకుండా మరణాల సంఖ్య పెరుగుతుంది. సీట్ బెల్ట్ ధరిస్తే మీరు ఆ మరణం నుంచి బయటపడవచ్చు, కానీ సీట్ బెల్ట్ ధరించకపోవడం మూలంగానే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి మన కార్లో విజువల్ చూస్తుంటే అర్థమవుతుంది అక్కడ సీట్ బెల్ట్ ధరించలేదనేది. సో ప్రస్తుతానికి ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కాలేదు కాబట్టి సీట్ బెల్ట్ ధరించలేదు అర్థమవుతోంది. సో దయచేసి సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించండి, హెల్మెట్ క్యారీ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, వచ్చేదంతా పండుగ సీజన్, వచ్చేదంతా దసరా, విజయదశమి, ఈ రకంగా స్వగ్రామాలకు వెళ్తూనే ఉంటారు. సో స్వగ్రామాలకు వెళ్తుండేవారు రెయ్యమని రోడ్లు ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పి రెయ్యమని రోడ్ల మీద యాక్సిలరేటర్ పైన కాలు వేసి తీయకుండా వెళ్తూ ఉంటారు. సో అవన్నీ కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. నిద్రమత్తు అండ్ అతివేగమైన ప్రమాదానికి కారణం. దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి కొంత జాగ్రత్తలు తీసుకొని మీరు ప్రయాణించండి. అట్ ది సేమ్ టైం మీకంటూ ఓ కుటుంబం ఉంది, వారంతా మీకోసం ఎదురు చూస్తున్నారన్న విషయం మాత్రం మర్చిపోకండి. సో ప్రస్తుతానికి రాజాపూర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా వెల్టూరు చెందినటువంటి ప్రాంతానికి వెళ్లి పిండ ప్రదానం చేసి తిరిగి వస్తుండగా అటు బావ రంజిత్ రెడ్డి అండ్ మరదల హారిక రెడ్డి ఇద్దరు కూడా స్పాట్లోనే మరణించారు. అటు రంజిత్ రెడ్డి సత్యమణికి 5 నెలల గర్భవతిగా తెలుస్తోంది. సో తను కన్నీరు ముందుగా విలిపిస్తోంది. అప్పటికే తండ్రి మరణించి తండ్రి పిండ ప్రదానికి వెళ్ళినటువంటి ఈ సమయంలోనే ఒక్కసారిగా ఈ ఘటనలో అటు భర్త అండ్ చెల్లిద్దరు కూడా మరణించడాన్ని భార్య జీర్ణించుకోలేకపోతోంది. సో ఈ ఘటన కొంత కలవరపాటు గురి చేస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. అట్ ది సేమ్ టైం దయచేసి ఒకటి సీట్ బెల్ట్ ధరించండి, వేగాన్ని నియంత్రించండి, హెల్మెట్ ధరించండి, ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించండి. హైవేలే కదా, రాత్రి సమయాల్లో వెళ్తూ ఉంటే ఖాళీగా ఉంటాయని చెప్పి యాక్సిలరేటర్ పైన కాలు పెట్టి తీయకుండా అలాగే నొక్కుతూ ఉంటారు, మెల్లిగా నిద్రలో జారుకుంటూ ఉంటారు. చిన్నగా డివైడర్ని తాకినా సరే పల్టీలు కొట్టి కనీసం మీ మాంసం కూడా దొరకదు, అటువంటి పరిస్థితి నెలకొంటాయి కొన్ని సందర్భాలు. అంత వేగంగా వెళ్తూ ఉన్నారు.
సో తగు జాగ్రత్తలు తీసుకోండి దయచేసి. ఇక్కడ సీట్ బెల్ట్ ధరించలేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సీట్ బెల్ట్ ధరించినట్టయితే మనకు అక్కడ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యేవి. ఇక్కడ రంజిత్ రెడ్డి వాహనానికి సంబంధించి మనం చూస్తున్నాం. బీరం రంజిత్ కుమార్ రెడ్డి ఆ వాహనానికి ఓవర్ స్పీడింగ్ అనేది ఒకటి కాదు, రెండు కాదు, 4 చలానాలు ఉన్నాయి. 4 చలానాలు కూడా ఓవర్ స్పీడింగ్ సంబంధించినవే. ఇవన్నీ కూడా వివిధ డేట్స్లో ఉన్నాయి. జనవరి, అంతకంటే ముందు డిసెంబర్, అంతకంటే ముందు ఏప్రిల్, పోయిన ఫిబ్రవరి నుంచి 4 సార్లు దాదాపుగా ఓవర్ స్పీడింగే ఉన్నాయి. సో కొంత స్పీడ్ నియంత్రించండి ప్లీజ్. రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, దయచేసి స్పీడ్ని నియంత్రించండి, హెల్మెట్ ధరించండి. ఈ స్పీడ్ అనేది కొంత మీకు ఎంజాయ్మెంట్ ఇవ్వచ్చు, కానీ మీ ప్రాణాలు పోతే మీరు కనీసం మీ కుటుంబానికి ఎంతటి శోకాన్ని మిగిల్చినారు అవుతారు. అట్ ది సేమ్ టైం మీకు స్పీడ్ అనేది పెద్దగా మీకేం ఉపయోగపడేది కాదు. స్పీడ్ వెళ్ళడం వల్ల మీకు ఎవరు తీసుకొచ్చి ఆస్కారో లేకపోతే నంది అవార్డులో ఇంకా అవార్డులు ఇవ్వరు. అలా అని మెల్లిగా వెళ్ళిపోయి జాగ్రత్తగా వెళ్ళినంత మాత్రం మిమ్మల్ని అసమర్థులు ఎవరు అనుకోరు. సో మీ జాగ్రత్తలు మీరు తీసుకొని దయచేసి వెళ్ళండి, కానీ ఈ రకంగా స్పీడ్గా వెళ్ళిపోయి అట్ ది సేమ్ టైం ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. హైదరాబాద్ నగరంలో ఆటో డ్రైవర్లు చీమలు దూరని చిట్టడవిలో, కాకులు దూరని కారడవుల్లో ప్రయాణిస్తూ ఉంటారు. ఈ మాటను ఎందుకు అంటున్నానంటే అక్కడ సందుండదు, కానీ ఏదో రకంగా గ్యాప్ క్రియేట్ చేసుకుంటారు. అక్కడ రయ్యమని వెళ్ళిపోతూ ఉంటారు, సడన్గా కట్లు కొడుతూ ఉంటారు. వాళ్ళకి సిగ్నల్స్, మన్ను మశానం ఏది పట్టదు. మెజారిటీ ఆటో డ్రైవర్ ఇలానే ఉన్నారు. మీ దృష్టిలో ఎవరైనా కంటపడితే వెంటనే ఆపండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే మీ కళ్ళ ముంగటే ఒకరి ప్రాణం పోతుంటే మనం చూస్తూ ఊరుకోలేం కాబట్టి ఆటో డ్రైవర్ని ఆపండి. ఆపి ఇదేం పోయే కాలం రా బాబు అని చెప్పి క్వశ్చన్ చేయండి. లేదా నోట్లో సిగరెట్ పెట్టుకొని, నోట్లో పాన్ వేసుకొని ఉమ్ముతూ రోడ్లపైన మొత్తం నాశనం చేస్తూ వెళ్తున్నారు. ఇటువంటి వారి వల్ల అధికంగా హైదరాబాద్లో కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆర్టీసీ డ్రైవర్లు కూడా కొన్ని సందర్భాల్లో ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీ ముందు ఓవర్ స్పీడింగ్ కానివ్వండి, లేకుంటే ట్రాఫిక్ గైడ్ లైన్స్ బ్రేక్ చేసినట్టు ఎవరు కనిపించినా కూడా మన కళ్ళెదిటే ఒక ప్రాణం పోతున్నది గమనించండి. రేపటి రోజున అటువంటి సమస్య మనకు కూడా రావచ్చు. సో అటువంటి వారు ఎవరైనా కనుక తప్పుడు వాహనాలు నడపడం కానివ్వండి, తప్పుగా ప్రవర్తిస్తున్న వారిని నిలదీయండి, ఆపండి. లేదంటే హైదరాబాద్ నగరంలో ప్రతి ½ కిలోమీటర్కి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటుంటాడు, కంట్రోల్ రూమ్స్ ఉంటూ ఉంటాయి. మీరు వెంటనే ఆ వెహికల్ పైన కంప్లైంట్ కూడా చేయవచ్చు. వారిని ఆపి తగు జాగ్రత్తలు తీసుకుంటారు, లేదంటే ఒక ప్రాణం అనవసరంగా పోతుంది వాళ్ళ వల్ల. సో ప్రస్తుతానికి జడ్చర్ల దగ్గర ఈ ఘటన చోటు చేసుకుని జడ్చర్ల దగ్గర అతిగా వేగంగా వచ్చినటువంటి ఆ కార్ చాలా డివైడర్ని ఢీకొట్టి గాల్లోకి ఎగిరి కొద్దిసేపటి గాల్లోనే అలాగే ఉండిపోయి వెనకాలే వస్తుంటే మరో వాహనాన్ని పడిపోయి నుజ్జు అయిపోయింది. ఈ ఘటనలో 2 మరణించారు. సో హారికారెడ్డి అండ్ రంజిత్ రెడ్డి ఇద్దరు కూడా స్పాట్లోనే మరణించారు. ఏదేమైనా ఈ ఘటనకు సంబంధించి కొంత కలవరపాటు గురి చేస్తోంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో ఉన్నటువంటి బావ మర్దలు ఇద్దరు కూడా మరణించారు. పిండ ప్రదానం చేసి వస్తుండగా రాజాపూర్ దగ్గర డివైడర్ ఢీకొట్టింది ఈ కారు. సో దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్స్ అడ్వైజ్. ఈ కాంటెంట్లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.